నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే ట్రాఫిక్ గుర ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కోల్డ్ స్టోరేజ్ ఎగుమతి మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా మంత్రి లోకేష్ ఆహ్వానించారు. భారత్లో ఏపీ ప్రధాన బియ్యం ఉత్పత్తిదారు మాత్రమే కాకుండా దేశం మొత్తం మీద 70% రొయ్యలు ఏపీలోనే ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. విశాఖపట్నం కాకినాడ పోర్టుల్లో సరుకు నిల్వలకు అధునాతన వేర్ హౌసింగ్ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయండి. పునరుత్పాదక ఇంధన రంగంలో దూసుకుపోతున్న ఏపీలో విద్యుత్ వాణిజ్యంలో భాగస్వామ్యం వహించండి. కాకినాడ లేదా విశాఖపట్నంలో LNG రీగ్యాసిఫికేషన్ టెర్మినల్ను ఏర్పాటు చేసి గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తికి సహకారం అందించండి. విశాఖపట్నం పోర్టు నుంచి ఈ ఏడాది 82.62 మిలియన్ టన్నుల సరుకు రవాణా నమోదైన నేపథ్యంలో విశాఖలో కమోడిటీ ట్రేడింగ్ డెస్క్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. నారావారిపల్లెలో తన సోదరుడు రామ్మూర్తి నాయుడు సంవత్సరికంలో పాల్గొంటారు. ఉదయం తిరుపతిలోని అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నారావారిపల్లికి చేరుకుంటారు. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి విజయవాడ చేరుకుంటారు. కాగా ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను ఎస్పీ సుబ్బారాయుడు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో కలిసి పరిశీలించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో కార్గో విమానాశ్రయ నిర్మాణంపై అపోహలు వీడి అభివృద్ధికి సహకరించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు రైతులను కోరారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా ఉన్నతాధికారులతో కలిసి మందస, వజ్రపు కొత్తూరు మండలాలకు చెందిన రైతుల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్గో విమానాశ్రయం నిర్మాణానికి మందస మండలం అనువైనదని ఏవియేషన్ అధికారులు సూచించారన్నారు. ఆ ప్రాజెక్టు వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడే లభిస్తాయన్నారు. విమానాశ్రయ నిర్మాణంతో సుమారు 5 లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. మీరు ఇంటిలో పాది పెద్దలందరూ కూడా తల్లిదండ్రులందరూ కూడా మీరు పొలానికి వెళ్ళి కొబ్బరికాయల దగ్గర చేసుకొని జీడి పంటల మీద మీరందరూ కూడా బ్రతుకు కొనసాగించుకొని మా పిల్లలకి ఇటువంటి కష్టం రాకూడదు, వాళ్ళైనా సరే చక్కగా ఉద్యోగాలు చేసి మంచి జీవితం ఉండాలని మీరందరూ కష్టపడుతున్నారో లేదో ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. మరి అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎప్పుడు కూడా మనం అనుకుంటున్నటువంటిది ఉద్యోగాలు రావాలి, వలసలు మారాలి, ఇక్కడే అందరికి కూడా అవకాశాలు రావాలని మనం అనుకొని ఒక అవకాశం వెతుక్కుంటూ దగ్గరికి వస్తే ఎందుకు ఆదరించలేకపోతున్నామో ఒకసారి మీరు అందరూ గమనించండి. అందరి మనసులో ఉంది వస్తే డెవలప్ అయితే బాగుంటుందని. ఎక్కడ ఎవరు రైతులైతే నష్టపోతున్నారో వాళ్ళకి ఆవేదన, అనుమానం ఉంది. మాకు తిరిగి ఏ రకంగా నష్టపరిహారం చెల్లిస్తారు, ఎంత భూమి తీసుకుంటారు, ఏ రకంగా ఇస్తారు, మాకు న్యాయం ఎలా జరుగుతుంది, అందులో ఎటువంటి అనుమానం కూడా అవసరం లేదు. హిజ్రా కుటుంబంగా, గౌతమ కుటుంబంగా ఇద్దరు కూడా కలిసి ప్రభుత్వం తరఫున మీకు హామీ ఇస్తున్నాం. ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేసే పరిస్థితి రాకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటాం. అచ్చెన్నాయుడు గారు కూడా ఇప్పుడే చెప్పారు, అవసరమైతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ప్రత్యేకంగా మీ అందరి కోసం రిక్వెస్ట్ చేసి అదనంగా ఏదైనా చేయాలంటే మీ అందరి కోసం చేకూర్చే బాధ్యత కూడా మేము తీసుకుంటామని నమ్మకం మా మీద సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఈ రోజు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని అవకాశంగా తీసుకొని గ్రామాల వరకు వస్తున్నారు. గ్రామాల వరకు వచ్చి కొన్ని వేరే మాటలు చెప్పి మీ అందరికీ కూడా రెచ్చగొట్టి ఎయిర్పోర్ట్ రాకుండా చేయాలని చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మీరు చేయాల్సింది ఒకే ఒక్కటి. నేను ఒకసారి ఆఫీస్ లో కూర్చుంటే వందల కుప్పల మంది ఉద్యోగాల కోసం నా దగ్గరికి వస్తున్నారు. ఈ గ్రామాల్లో కూడా ఉద్యోగాల కోసం ఆరాటపడుతున్నటువంటి యువత చాలా మంది ఉన్నారు, చదువుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు అవన్నీ కూడా పోగేయండి. ఎవరెవరి అప్లికేషన్స్ ఎంతమంది ఉన్నారో, ఎవరెవరికి ఉద్యోగాలు ఎంత కావాలో అప్లికేషన్స్ అన్ని కూడా పోగేసి వీళ్ళు మాత్రం వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ వద్దనంటే వాళ్ళు కూడా ధైర్యంగా మీరు ఇవన్నీ కూడా అప్లికేషన్స్ అన్ని ఇచ్చి మేము ఎయిర్పోర్ట్ వద్దనుకుంటున్నాం ఏంటి, వీళ్ళందరికీ ఉద్యోగాలు కావాలి, రేపు ఉద్యోగాలు ఎక్కడిస్తారు వీళ్ళకి చెప్పండి, వాళ్ళ చేతులు అవన్నీ కూడా పెట్టి సమాధానం చెప్పమని మరి సందర్భంగా తెలియజేస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రికి ఈ ఏడాది దసరాకు రికార్డు స్థాయిలో భక్తులు వచ్చారని ఆలయ అధికారులు తెలిపారు. 14 రోజుల్లో 20 లక్షల మంది భక్తులు ఆలయాన్ని సందర్శించడం ఆల్ టైమ్ రికార్డ్ అని తెలిపారు. గతేడాది దసరా తర్వాత వచ్చిన భవానీలు కలిపి 12 లక్షలు కాగా ఈసారి ఏకంగా 20 లక్షల మంది దుర్గమ్మను దర్శించుకున్నారు. 11వ రోజైన విజయదశమి నాటికి 15,90,000 మంది రాగా ఆ తర్వాత 3 రోజుల్లో 4,15,000 మంది సందర్శించారు. ఈసారి భక్తుల తాకిడితో ప్రతిరోజు తెల్లవారుజామున
2 గంటల నుంచి రాత్రి 12 వరకు దర్శనాలు కల్పించారు. అటు లడ్డూ ప్రసాద అమ్మకాలు కూడా ఈసారి భారీగా పెరిగాయి. నిరుడు 28 లక్షల లడ్డూ ప్రసాదాలు అమ్మగా ఈసారి ఈ నెల 5వ తేదీ నాటికి 43 లక్షల లడ్డూలు విక్రయించినట్లు అధికారులు తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో 48వ డివిజన్లో పూర్వ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరిట ఉద్యానవనాన్ని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యానికి గురైన పార్కులు, మంచినీటి పథకాలను గాడిలో పెడుతున్నామన్నారు. 14-19లోనే రెనోవేట్ చేయించాం, కానీ గత ప్రభుత్వంలో ఇది పూర్తిగా నిర్మాణం కావటం, ఆ పెట్టిన ఎక్విప్మెంట్ కూడా జిమ్ ఎక్విప్మెంట్ కావచ్చు, ప్లే ఎక్విప్మెంట్ కావచ్చు స్పాయిల్ అయితే మళ్ళీ ఇక్కడున్న లోకల్ ప్రజాప్రతినిధులు లక్షలుగా అడిగిన వెంటనే దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. చాలా చక్కగా చేశారు, నిజంగా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు పార్కింగ్. ఈ డివిజన్లో ఈరోజు ఎన్టీఆర్ సుజల పథకం, అదేవిధంగా 49లో కూడా ఒకటి ఇప్పుడు ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. ఈ ఎన్టీఆర్ సుజల పథకం ఇప్పుడు కాదండి, 2014-19లోనే నెల్లూరులో 6 లక్షల లీటర్లు, 3 లక్షల లీటర్లు అర్బన్లో, 3 లక్షల లీటర్లు రూరల్లో ఉండేటట్టుగా 6 లక్షల లీటర్లతో 120 సప్లాంట్ లీటర్ని 120 ప్లాన్ చేసాం, 60 సిటీకి 60 రూరల్కి. కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో ప్రజలకు చేయలే. అది ప్రభుత్వం కాదండి. ప్రభుత్వం అంటే ఏంటంటే ప్రజల అవసరాలు చూసి ప్రజలకు ఏం కావాలో చేయాలి. ఈరోజు వాళ్ళు వాటర్ బాటిల్ కొనాలంటే ఎంత అవుతుందండి? కానీ 2 రూపాయలకి 20 లీటర్లు ఇస్తుంటే చక్కగా అటువంటి పథకం తీస్తే 2014-19లో మొదలు పెట్టాం. 2.5 కోట్లు ఖర్చు పెట్టాం దానికి. ఆ ఖర్చు పెట్టింది కూడా వదిలేశారంటే ఆ 2.5 కోట్లు పోయినట్టే. ఎవరి డబ్బులు అండి? ప్రజలు కట్టిన ట్యాక్సులు. అయితే ఈ ప్రభుత్వం రాగానే మళ్ళా దాన్ని రివైజ్ చేసాము. దాదాపు ఇప్పటికి ఒక 20 సబ్ ట్యాంకులు కూడా యాక్చువల్గా పూర్తి చేసాము. రాబోయే 2 నెలల్లో మిగతా 40 కూడా పూర్తి చేసి నెల్లూరు సిటీకి ఇవి 20, నెల్లూరు సిటీలో 28 డివిజన్లు, 28 డివిజన్లకి 60 పెడుతున్నాం. అదేవిధంగా రూరల్లో కూడా ఎమ్మెల్యేతో మాట్లాడి వాటిని కూడా వీలైన తొందరలో చేసి ప్రతి ఒక్కరికి కేవలం 2 రూపాయలకే ఎన్టీఆర్ సుజల పథకం వచ్చే విధంగా చేస్తున్నాం. విజయవాడలో నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని స్థానిక పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. తిరువూరులో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడ ఉత్సవ్ విజయవాడ సాంస్కృతిక వైభవాన్ని, ప్రజల ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా నిలిచిందన్నారు. అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశం ఏంటంటే గ్రామ ఆఫీసులు ఉండాలి, మండల ఆఫీసులు ఉండాలి. గ్రామ ఆఫీసుల్లో, మండల ఆఫీసుల్లో తప్పకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలు వెళ్ళి అక్కడ కూర్చుని పార్టీ శ్రేణులకు ఏమన్నా ఇబ్బంది, ఏదన్నా బాధ లేకపోతే ఏమన్నా సమస్యలు ఉంటే మీరు వెళ్ళి ఆఫీసుల్లో కూర్చోమని చెప్పంగానే తిరువూరులో గంపలగూడెంలో ఆఫీస్ ఓపెన్ అయింది. వాళ్ళు తిరువూరు రూరల్ పట్టణం, రేపు రాబోయే కాలంలో విసన్నపేట మండల ఆఫీస్ రెడీ అవుతుంది. అంటే ఇది మాకు ఒక దేవాలయం. ఈ దేవాలయం లాంటి చోట మేము కార్యకర్తలతో కలిసి, చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు, ఏ కార్యకర్తకి బాధ వచ్చినా కూడా ఇవాళ నేను బాధపడినట్టే అనే ఫీల్ దీంట్లో ఆయన ఉంటారు. మేమందరం కూడా కార్యకర్తలం ఒకటే, మేమందరం కూడా కార్యకర్తలకు సంక్షేమం కోసమే పనిచేస్తాం. నేను నా మట్టుకు తిరువూరు నాకు ఒక ప్రత్యేకం. నా రాజకీయ రంగ ప్రవేశమే కాదు, నా సేవా రంగ ప్రవేశం కూడా ఇక్కడి నుంచే ప్రారంభమైంది. ఇక్కడ ఉన్న నాయకులు, కార్యకర్తలు నా ఆత్మీయులు. వారికి ఏ చిన్న ఇబ్బంది కలిగినా పార్టీ నాయకుడు అధ్యక్షుడి యొక్క ఆదేశాల ప్రకారం నేను ఉంటాను. నేను ప్రతినిత్యం తిరువూరులో ఉంటాను. మేము నాయకులం అందరం కూడా కూర్చుని కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా పార్టీని ముందుకు తీసుకువెళ్తాం. అంతేకాకుండా ప్రజా సమస్యల మీద చూస్తే మా కార్యకర్తల యొక్క ఉత్సాహం, ఏ సమస్య ఉన్నా వెంటనే అయిపోవాలి, మా ప్రజలు ఆనందంగా ఉండాలి అని ఎక్కడికక్కడ నాయకులు అందరూ మా దృష్టికి తీసుకువచ్చి రోజు కూడా ఇదే కార్యక్రమం.
తప్పకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్క మనం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. రాబోయే కాలంలో రోడ్లు అంతేకాకుండా డ్రైనేజీల మీద దృష్టి పెట్టి ఈ తిరువూరులో తెలుగుదేశం, మనం ఎప్పుడూ కూడా ఈ తిరువూరు తెలుగుదేశం అడ్డా, కానీ కొన్ని కార్యక్రమాల వల్ల మనం గెలవలేకపోయాం. కానీ ఇవాళ ఉత్సాహం చూస్తుంటే తిరువూరులో ఇక్కడ తెలుగుదేశానికి ఒక భారీ కూడా కాదు, అతి భారీ, ఇవాళ 60-70 వేలు ఇక్కడ నుంచిన ఎమ్మెల్యే అభ్యర్థికి కానీ ఎంపీ అభ్యర్థికి కానీ వస్తుందనే అంటంలో అతిశక్తి లేదు. ఎందుకంటే పార్టీ అధికారంలోకి వచ్చిన కానీ అంతా ఇంప్రూవ్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు సంక్షేమ పథకాలతో పాటు మరోవైపు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులను చేపడుతోందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 2 కోట్ల రూపాయలతో నిర్మించనున్న అగ్నికుల క్షత్రియ భవనం నిర్మాణానికి స్థానిక శాసనసభ్యుడు ఐతాబత్తుల ఆనందరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్య ద్వారా అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రతి చిన్నారి పాఠశాలకు వెళ్లేలా అందరూ కృషి చేయాలన్నారు. సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఎప్పటికప్పుడు మన సామాజిక అభివృద్ధి కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరేం చేస్తారు, ఎలా ఉన్నారు, కానీ కొన్ని మనం వెనకబడిపోవడానికి కారణాలు ఏంటంటే మనలో మనకే కొంతమంది రాజకీయాలు కూడా వాడుకోవడం, లేకపోతే వేరే వాళ్ళ స్వార్థాల కోసం వాడుకోవడం వల్ల మనం నష్టపోతున్నాం. ఇవాళ చదువుకోవాలి, ఇవాళ అభివృద్ధిలోకి రావాలి, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఒకరికొకళ్ళు పైకి ఎదుగుతా ఉంటే అవకాశం ఉంటే ఎదిగించడానికి ప్రయత్నం చేయాలి. కానీ కొంతమంది వాళ్ళ కాళ్ళు పట్టుకుని లాగేసే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇలాంటి సామాజిక భవనాలు నిర్మాణం చేసుకుని మన పిల్లల భవిష్యత్తుకి మన అందరూ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని తిరుపతి జిల్లా పుత్తూరు ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అన్నారు. నియోజకవర్గ కేంద్రంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 160 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 1,32,00,000 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంత పెద్ద మొత్తంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించడం నియోజకవర్గ చరిత్రలో ఇదే మొదటిసారన్నారు. బాధితులకు సాయం అందించడంలో తక్షణమే స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్య సమస్యలు కానీ రకరకాల బాధల్లో ఉండి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మన ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తే ఏమాత్రం తడబాటు లేకుండా ప్రతి ఒక్క ఫైల్ని కూడా తృణప్రాయంగా ఆయన శాంక్షన్ చేశారు. ముఖ్యంగా మనం అందరం కూడా సభాముఖంగా మొదట ధన్యవాదాలు చెప్పాల్సింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు 5 సంవత్సరాలు చూశారు వాళ్ళ అధికారం కూడా. ఏనాడైనా కూడా మేము అడుగుతున్న సభాముఖం కూడా అప్పుడున్న విచ్చల వేడితనం కానీ లంచగొండితనం కానీ ఇప్పుడు చూస్తున్నామా? అప్పుడున్న అరాచకం కానీ భూ కబ్జాలు కానీ బెదిరింపులు కానీ ఇవాళ చూస్తున్నామా? ఇవాళ మన నగీర్లో ఎవరు మానాలు ఉంటున్నారు, ఇష్టం వచ్చి చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే పేరు చెప్పి ఎలాంటి పనులు చేసినా కూడా మీకు ముందే చెప్పారు, నిస్సందేహంగా ఎమ్మెల్యే పేరు చెప్తే మీరు అక్కడే వాడిని పట్టుకోండి గట్టిగా. ఏ ఒక్కరి దగ్గర కూడా రూపాయి తీసుకోవట్లే. మీరందరూ బాగుండాలని చెప్పే ఉద్దేశంతో ఆ రోజు మాట ఇచ్చా, ఇవాళ కూడా దానికి కట్టుబడి ఉన్నాం. సంవత్సరంలోనే నాకు ఒక్క సంవత్సరంలోనే ఇన్ని కేసులు వచ్చినాయి. 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసింది, ఎన్ని కేసులు వచ్చినాయి, ఎంత సంపాదించింది? ఆ ఆదాయం ఎంత అర్థం చేసుకోండి. అది మనం ఇస్తున్న ఇది. ఎక్కడ కూడా చేయి చాచల, ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలే. ఇవాళ వైన్ షాపులు కానీ ఈ లెక్కన ఆమె 10 సంవత్సరాల్లో ఎంత సంపాదించింది అర్థం చేసుకోవాలి. మీరు ఆలోచించాల్సిన విషయం. ఈమె కాదు, మొత్తం యావత్ రాష్ట్రంలో వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా స్కూటర్ లేని వాళ్ళు ఇవాళ 10 కార్లు 20 కార్లు తిరుగుతున్నారు. 10 కార్లు 20 కార్లు. ఇవాళ వాళ్ళ ధైర్యం ఏంటంటే మా దగ్గర డబ్బు ఉంది, అడిగిపోతాం, మళ్ళా ఎలక్షన్లో పెడతాం, మళ్ళా వస్తామని చెప్తున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో నిన్న రాత్రి సద్యోమూర్తి ఉత్సవాన్ని దేవస్థానం అధికారులు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ముందుగా స్వామి అమ్మవార్లను ఆలయ ఆవరణలో ఊరేగించారు. డప్పులు వాయిద్యాల నడుమ వాహన సేవ జరిగింది. ఈ వేడుకలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీలపై తప్పుడు ప్రచారం చేయడమే వైసీపీ అజెండా అని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా సమావేశం నిర్వహించారు. ప్రత్యేకంగా మెడికల్ కాలేజీ అంశంలో ప్రజా ఆరోగ్యాన్ని పక్కదారికి పెడతా ఉంది ఈ ప్రభుత్వం, ద్రోహం చేస్తూ ఉంది. మేము అన్ని కాలేజీల్లో పర్యటించి ప్రజల్లోకి తీసుకువెళ్తాం, ఈ అంశాన్ని ప్రైవేటీకరణని ఆపుతామని చెప్పి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. మీరు మొన్న జరిగినటువంటి సమావేశంలో, శాసనమండలి సమావేశాల్లో మీరు చాలా స్పష్టంగా ప్రభుత్వం యొక్క వైఖరి అది ప్రైవేటీకరణ కాదు, పీపీపీ అంటే చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. నేటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి ద్వారా. అయినప్పటికీ చెవులున్నా కూడా, వినపడ్డా కూడా విన్నట్టు, కళ్ళుండి కూడా కబోదులాగా వ్యవహరిస్తున్నట్టుగా సమావేశాల్లో మీకు ఇష్టం లేకపోతే వాకౌటు, అసెంబ్లీ సమావేశాలకి పూర్తిగా మీ నాయకుడు, మీ పార్టీ యొక్క ఆలోచనని చెప్పలేక, వివరించలేక మీరు చేసినటువంటి మోసాలు, దగ, వంచన వీటిలన్నింటినీ ప్రశ్నిస్తారేమనే భయంతో ఈ రోజున మీరు బతుకుని కొనసాగిస్తూ మీరు మరలా మా మీద మాట్లాడటం అనేది నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. జరిగిన శాసనమండలి సమావేశాల్లో మీరేం మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు, దీని మీద ఏ రకంగా స్పందించారు? స్పందించకపోగా వాకౌట్లతో మీరు సమావేశాలకు స్వస్తి పలికి ఈ రోజున మళ్ళీ ప్రజల్ని మాయ చేయటానికి, మసిపూసి మారేడికాయ చేయడానికి ప్రయత్నించే మీ విధానం మంచిది కాదు అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేసుకుంటా ఉన్నా. శ్రీ వెంకటేశ్వర స్వామికి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తీరని ద్రోహం చేస్తున్నారని, ఎప్పుడు ఎలా ఉండాలో తెలియక ఆలయ మర్యాదలను మంటలో కలుపుతున్నారని వైఎస్ఆర్సీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ అదనపు జేఈఓ వెంకయ్య చౌదరి తండ్రి చలమయ్య పెద్ద కర్మకు వెళ్లి బిఆర్ నాయుడు పరామర్శించిన తీవ్ర విమర్శలకు దారితీసిందన్నారు. ఈ పరిణామంపై మాట్లాడుతూ బిఆర్ నాయుడు మీద నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదని, కానీ ఆయన ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉంటుందన్నారు. పవిత్ర భాగవత వస్త్రాన్ని కర్మరోజు వెంకయ్య చౌదరికి కప్పారని, పరివట్టం కట్టి లడ్డు శ్రాద్ధ కర్మల రోజు వెంకయ్య చౌదరికి అందించారని, శ్రాద్ధ కర్మల రోజు వేద ఆశీర్వచనం ఇవ్వడమేంటి, ఎప్పుడు ఎలా ఉండాలో, ఏ వస్త్రం కప్పాలో కూడా బిఆర్ నాయుడికి తెలియదా అని, వధువుకు విధవకు కూడా తెలియని వ్యక్తి వధువుకు విధవకు తేడా తెలియని వ్యక్తి బిఆర్ నాయుడు అని భూమన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సాక్షాత్తు స్వామివారి తిరువాభరణాల అంటే నిత్యము స్వామివారికి తొడిగేటువంటి ఆభరణాల బొక్కసం సంరక్షకుడైన గురురాజస్వామి అక్కడ స్వామివారి లడ్డూ ప్రసాదాలను పట్టుకొని పరివట్టం కట్టటం, ఎవరికి అడిషనల్ ఈఓ గారికి పరివట్టం కట్టి వేద పండితుల చేత అత్యంత పవిత్రమైన రంగనాయకుల మండపంలో ఏ వేదాశీర్వచనమైతే చేస్తారో, ప్రత్యేకించి దేవాలయానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆ వేదాశీర్వచనాన్ని అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి గారికి ఆ రకంగా పరివట్టం కట్టడం అన్నది ఉత్సవానంతరం రంగనాయకుల మంటపంలో గాని,
బంగారు వాకిలిలో గాని ఆలయ అధికారులు ఎవరైనా ఉంటే వారికి లేదా చైర్మన్ కు లేదా వాళ్ళకంటే ముందు జియర్ స్వాములకు పరివట్టం కడతారు. పరివట్టం అంటేనే అత్యంత పవిత్రమైనటువంటి విషయం. అది కూడా రంగనాయకుల మండపంలోనో బంగారు వాకిలిలోనో కట్టేటువంటి పరివట్టాన్ని కట్టి శ్రీవారి ప్రసాదాల్ని శ్రాద్ధ కర్మల రోజున ఆ పవిత్ర వస్త్రాన్ని కప్పి, అది కూడా బొక్కసం ఇన్ఛార్జ్ స్వామివారి నగలని పరిరక్షించేటువంటి బొక్కసం ఇన్ఛార్జ్ పర్యవేక్షణలో మా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాజ్యాంగ రచయిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల కోసం స్థాపించబడింది. మా పార్టీ సమాజంలోని అన్ని ధర్మాలు, వర్గాలతో పాటు మరియు మైనార్టీలను కూడా కలుపుకుని ముందుకు వెళుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్రహ్మానందరెడ్డి, నాగేశ్వరరావు మా పార్టీకి ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు. నరేంద్ర మోదీ, చంద్రబాబు నేతృత్వంలోని మా ప్రభుత్వానికి ఇక్కడి ప్రజలు 21 ఎంపీ సీట్లతో ఎంతో మద్దతు ఇచ్చి ఎన్నుకున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 10 ఏళ్ల పూర్వం 10వ స్థానంలో ఉన్న భారతదేశం 5 మాసాల క్రితం 4వ స్థానం సాధించింది. సబ్కా సాత్ సబ్కా వికాస్, మేక్ ఇన్ ఇండియా నినాదాలను నిజం చేయడానికి నరేంద్ర మోదీ ఎంతో శ్రమిస్తున్నారు. గడిచిన 10 ఏళ్లలో కనీసం 25 కోట్ల ప్రజలు దారిద్ర్య రేఖకు ఎగువ స్థాయికి ఎదిగారు. మోదీ నేతృత్వంలో జాతీయ రహదారుల అభివృద్ధి మీరందరూ చూస్తున్నారు. माननीय नरेंद्र मोदी जी के सरकार में सामाजिक न्याय एवं अधिकारिता मंत्रालय के साथ साथ दिव्यांगजन सशक्तिकरण डिपार्टमेंट का मैं MOSO राज्य मंत्री हूँ. मेरी पार्टी का नाम रिपब्लिकन पार्टी ऑफ इंडिया है. जो पार्टी डॉक्टर बाबा साहब अम्बेडकर जी, जो अपने देश के संविधान के आर्किटेक्ट है, उनके विचारधारा की पार्टी है. और हमारी पार्टी सभी जाति धर्म के लोगों को साथ में लेकर चलना चाहती है. तो आज मैं यहाँ रिपब्लिकन पार्टी ऑफ इंडिया के प्रोग्राम के लिए आया था और यहाँ हमारे ब्रह्मानंद रेड्डी जी, जो रेड्डी समाज के हैं लेकिन ये हमारी पार्टी के यहाँ के स्टेट के प्रेसिडेंट है, और नागेश्वर राव जी है जो मतलब हमारे ऑल इंडिया कमेटी पर वो नेता है, और आंध्र प्रदेश और तेलंगाना के प्रभारी है. उसके साथ साथ हमारे मिनिस्टर जॉन है जो मेरे पास बाजू में बैठे हैं. वो हैदराबाद में रहते हैं लेकिन वो उनको हमने क्रिश्चियन माइनॉरिटी का उनको राष्ट्रीय अध्यक्ष बनाया है, और हम सभी माइनॉरिटी को भी साथ में लेना चाहते हैं. तो जिस तरह यहाँ के जनता ने माननीय नरेंद्र मोदी जी के नेतृत्व में और चंद्रबाबू नायडू जी के नेतृत्व में यहाँ बहुत बड़ा सपोर्ट हमारे एनडीए को किया, और यहाँ मतलब कम से कम 25 सीटों में से 21 सीटें जो है, ये 21 सीटें हमारी एनडीए की यहाँ चुनकर आई. 16 सीट टीडीपी की है, 3 सीट बीजेपी की है, और 2 सीट हमारे पवन कल्याण जी की पार्टी की 2 सीट है. और विधानसभा में भी मतलब बहुत ही भारी वोटों से चंद्रबाबू नायडू जी को पुनः मुख्यमंत्री बनाने में यहाँ की जनता ने बहुत बड़ा काम किया है. और माननीय नरेंद्र मोदी जी के नेतृत्व में देश विकास की दिशा से आगे बढ़ रहा है. కల్తీ మద్యానికి మూల విరాట్ జగనే అని చీఫ్ విప్ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ అన్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. గత 2 రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, నకిలీ మద్యం తయారు చేస్తున్నారు, అమ్మేసుకుంటున్నారు అని చెప్పి లబో దిబోమంట ఉన్నారు. మీకు అసలు నిజాలు తెలుసా? మీ హయాములో లిక్కర్ స్కామ్కి తెర లేపి మీరు మూర విరాటుగా ఉంటూ 3,500 కోట్లకు పైగా నకిలీ మద్యాన్ని అమ్మి సొమ్ము చేసుకొని మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మీ హయాంలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం అంతా జైలు పాలైతే కనీసం ఒక్కళ్ళని కూడా సస్పెండ్ చెయ్యకుండా, లిక్కర్ స్కామ్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మీరు ఈరోజు మా ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తారా?
అసలు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకే విషయం అడదలుచుకున్నా, అసలు మీరేమన్నా పట్టుకున్నారా నకిలీ మద్యాన్ని? మా ప్రభుత్వం పట్టుకుందా? నకిలీ మద్యాన్ని పట్టుకున్నది మా ప్రభుత్వం. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమన్నది ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. పోలీసు చేయించింది నారా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఎలక్షన్ ముందు వైసీపీ నుంచి మా పార్టీలోకి రావడం జరిగింది. వాళ్ళు కోవట్లుగా వచ్చారని కూడా మాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. వాళ్ళని ఇమీడియట్గా సస్పెండ్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఎంతటి చర్యలైనా సరే తీసుకోవడానికి వెనకాడం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది నారా చంద్రబాబు గారు. ఇదేదో మీరు పట్టుకొని ఏదో దాన్ని ఏదో తేల్చేసి ఏదో మాకేదో హెల్ప్ చేసినట్టుగా మీరేదో మాట్లాడటం ఏంటి? తప్పులు చేయడం, తప్పుడు మాటలు మాట్లాడి వెంటనే దొరికిపోవడం భూమన కరుణాకర్ రెడ్డికి అలవాటైపోయిందని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుమల ఆలయానికి సంబంధించి ఉన్నతాధికారుల కుటుంబ సభ్యులు మరణిస్తే పెద్ద కర్మ తంతు పూర్తయ్యాక ఆలయం మర్యాదల ప్రకారం సదరు అధికారికి పరివట్టం కట్టి ప్రసాదాలు అందజేసి పండితులు ఆశీర్వదించడం ఆనవాయితీ అని అన్నారు. 2023లో అప్పటి ఈవో ధర్మారెడ్డి కుమారుడు మరణించినప్పుడు ఆయన స్వగ్రామానికి వెళ్లి పరివట్టం కట్టి ఆశీర్వదించిన విషయం నీకు తెలియదా భూమన? ఆ రోజు నీ సమక్షంలోనే కదా ఆ కార్యక్రమం జరిగింది. అప్పుడు నీకు అది అపచారంగా అనిపించలేదా అని అన్నారు. భక్తుల్లో లేనిపోని ఆందోళనలు సృష్టించాలని, తిరుమల ప్రతిష్ఠ దిగజార్చేలా వ్యవహరించడానికి నీకు సిగ్గులేదా అని అన్నారు. తిరుపతి ప్రజలకు మాత్రమే కాదు రాష్ట్ర ప్రజలందరికీ నీ అసలు రంగు ఏంటో, నీ గతం ఏంటో స్పష్టంగా తెలుసు భూమన. గోవిందుడిని అడ్డు పెట్టుకుని అక్రమాలకు పాల్పడే నువ్వా మాకు నీతులు చెప్పేది అని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారం జరిగిపోతోంది అని చెప్పి అసత్య అబద్ధపు ప్రచారాన్ని మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు తిరిగి ఒక అంశాన్ని లేవనెత్తడం జరిగింది. వెంకయ్య చౌదరి గారు తండ్రి గారు మరణించిన తర్వాత నిన్న పెద్ద కర్మ కార్యక్రమంలో మా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు అక్కడికి వెళ్ళిన సందర్భంలో వారికి కప్పినటువంటి వస్త్రం పట్ల, కట్టినటువంటి పరివేటం పట్ల వారు మాట్లాడారు. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, మీకేమైనా కళ్ళు కనపడట్లేదా? ధర్మారెడ్డి గారు వారి కుమారుడు చనిపోయిన తర్వాత టీటీడీ వేద పండితులు వారికి పరివట్టం కట్టి ఆశీర్వదించింది మీకు తెలియదా? తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా బిఆర్ నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆచార వ్యవహారాల పట్ల ఏదో జరిగిపోతుందని చెప్పి ఒక అసత్య అబద్ధ ప్రచారాన్ని మీరు భక్తుల్లోకి తీసుకుని వెళ్ళి అక్కడ పవిత్రత దెబ్బతీసే విధంగా మీరు వ్యవహరిస్తూ మమ్మల్ని మాట్లాడడం ఇది మంచిది కాదు. మీరు గతంలో గోసాల నుంచి గోవిందుడి వరకు ఇలాంటి అసత్య అబద్ధపు ప్రచారాన్నే మీరు భక్తుల్లోకి తీసుకుపోతున్నారు. ఇది మంచిది కాదు కరుణాకర్ రెడ్డి గారు. ఇకనైనా సరే మీరు మాటలు అదుపులో పెట్టుకోండి. ఏం జరిగిందో, ఎప్పుడు జరిగిందో అంతా తెలుసు. ధర్మారెడ్డి గారి సమయంలో జరిగింది, అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు హిందూ ధర్మం, ఆచారాలు, వ్యవహారాలు అంటున్నారు కదా, ఆలయం లోపలే చేయాలి, రంగనాథ మండపం లోపలే చేయాలి, ఆ పరివెట్టం అక్కడ పవిత్రం, అది కట్టకూడదు అంటున్నారే. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఎందుకు మౌనంగా ఉన్నారు? తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు ఇళ్లలో ఇలాంటి సందర్భాల్లో చేయొచ్చు అని చెప్పి ఈరోజు మాకు పూజారులు చెప్పారు. మీకు తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా టీటీడీ ప్రతిష్టతను దిగజార్చే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఇది మంచిది కాదు. రాబో రోజుల్లో మీకు శ్రీవారి భక్తులే గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పి మిమ్మల్ని తీవ్రంగా హెచ్చరిస్తూ, ఏదన్నా విషయం ఉంటే దాంట్లో అర్థం చేసుకొని మాట్లాడండి, తెలుసుకొని మాట్లాడండి. అంతేగాని తెలిసి తెలియకుండా మీరు ఇలాంటి ఒక అసత్య ప్రచారాన్ని, తిరుమల పవిత్రతని భంగం కలిగించే విధంగా మీరు వ్యవహరిస్తూ మా మీద నెట్టడం, మా మీద మసిపూసే కార్యక్రమాలు చేయడాన్ని ఇకైనా మీరు మానుకోవాలని చెప్పి గట్టిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేటీ దొడ్డి మండలం నందిన్నే గ్రామంలో సంవత్సరాలుగా రోడ్లపై మురుగు పారుతూనే ఉంది. ఈ మురుగు పారుతుండడం వలన దోమల బెడద ఎక్కువై టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాలు వస్తున్నాయి. అలానే నందినే నుంచి కుచినెర్ల గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గాన వాహనదారులు కింద పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అని అన్నారు. నందినే గ్రామాన్ని పట్టించుకునే నాదుడు లేడని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకుంటి చందర్ అన్నారు. ఈ మేరకు గోదావరి కనులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఇదే క్రమంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలకు బాకీ ఉన్న హామీల కార్డులను ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తామన్నారు. మహిళలకు నెలకు 2,500, వృద్ధులు, దివ్యాంగులు, కళ్యాణ లక్ష్మి, విద్యార్థులకు స్కూటీలు, ఫీజు రియంబర్స్మెంట్, రైతు భరోసా, ఆటో డ్రైవర్లకు భరోసా వీటన్నిటికీ సంబంధించి పథకాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ప్రజా ఉద్యమంలోకి వెళతామని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డులో ఉన్నటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేయాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నటువంటి ఈ యొక్క సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డు ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఆనాడు ఇచ్చినటువంటి హామీలలో 2,500 మహిళలకు, అదేవిధంగా 4,000 రూపాయల పెన్షన్, స్కూటీలు, వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్, కళ్యాణ లక్ష్మి, తులం బంగారం. ఈ విధంగా వారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు మోసపూరితంగా ఆనాడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఇలా అమలు చేయాలి, నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు 45వ డివిజన్లో చిలకలపల్లి శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్ గా, ఈ యొక్క టౌన్ ప్రెసిడెంట్ గా, డివిజన్ ఇన్ఛార్జ్ దుమ్మేటి వాసు నేతృత్వంలో ఈ కార్డుల పంపిణీని చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో కౌశిక అరణ గారు, అదేవిధంగా అభిషేక్ రావు గారు, డిప్యూటీ మాజీ మేయర్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజల నుండి అనూహ్యమైనటువంటి స్పందన. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దసరా పండుగ సందర్భంగా బతుకమ్మ చీరలు ఇస్తే ఆ బతుకమ్మ చీరలతోనే మేము పండుగ జరుపుకునేటువంటి వాళ్ళం. 2 సంవత్సరాలైంది. ఈసారి 2 చీరలు ఇస్తామని అన్నారు. 2 చీరలు కాదు, ఒక్క చీర కూడా ఇయ్యలేదు. ఈ డబ్బులన్నీ దోసుకొని సంచుల మూటలను ఢిల్లీలో పంపుతున్నటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డికి తప్పకుండా రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో బుద్ధి చెబుతామని ప్రజలందరూ కూడా ఇలా అంటున్నటువంటి సందర్భాన్ని మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.